ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. అయ్యో, నా మువ్వ ఒంటరిగా వచ్చేస్తుంది. ఒంటరిగా వచ్చిన ఏ అవకాశాన్ని వదులుకోకూడదురా చెర్రీ. లగెత్తరా. ఆగా. ఏంటి మీ అన్నయ్యతో ఏదో మాట్లాడుతున్నావు? అదా చెప్పాను కదా, మా అన్నయ్యది ఒక లవ్ స్టోరీ నడుస్తుందని. దాని గురించి మాట్లాడుకుంటున్నాం. దాని గురించా? ఏం మాట్లాడుకున్నారు? తన గురించి మాట్లాడుతుంటే నువ్వెందుకు ఇంత టెన్షన్ పడుతున్నావు? నాకు లవ్ స్టోరీలంటే కొంచెం టెన్షన్లే. హో, అందుకనేనా మన స్టోరీని అంత సీక్రెట్ గా మెయింటైన్ చేస్తున్నావు? ఏంటి? ఏం లేదులే. ఏమి నువ్వు తిన్నగా చెప్పవు, నన్ను తిన్నగా చెప్పనివ్వవు కదా. నీ అర్థం పర్థం లేని వాగుడు కాసేపు పక్కన పెట్టి మీ అన్నయ్య లవ్ స్టోరీ గురించి చెప్పు. హో, అంటే మా అన్నయ్య లవ్ స్టోరీ మీద నీకు కూడా ఇంట్రెస్ట్ మొదలైందా? అయ్యో, ఇంట్రెస్ట్ కాదు, టెన్షన్. చెప్పాను కదా, లవ్ స్టోరీ అంటేనే టెన్షన్ అని. నాకు అర్థమైంది మువ్వా, నువ్వు టెన్షన్ పడకు. ఆ అమ్మాయి మా అన్నయ్యని లవ్ చేస్తున్నట్టే కనబడుతుంది, కానీ నోటితో ఐ లవ్ యూ చెప్పట్లేదంట. దానికి ఒక మంచి ప్లాన్ ఇచ్చాను. ఏంటి? అదే, ఈసారి ఆ అమ్మాయి ఎదురు పడినప్పుడు గట్టిగా ఒక ముద్దు పెట్టేసేమన్నాను. హే, నీకేమైనా మతిపోయిందా? అలాంటి సలహాలు ఎవరైనా ఇస్తారా? కూల్. లవ్ స్టోరీలు వింటే బాగా టెన్షన్ పడతావని నాకు అర్థమైంది మువ్వా. నువ్వు కొంచెం రిలాక్స్ అవ్వు. ముద్దు పెట్టమన్నది నీకు కాదు, మా అన్నయ్యని ప్రేమించిన అమ్మాయికి. ముద్దు పెట్టాక కూడా ఏమీ అనకుండా సిగ్గుపడిందనుకో, అన్నయ్యని ప్రేమిస్తున్నట్టే కదా. ఇలాంటి బ్రిలియంట్ ఐడియా ఇవ్వాలంటే ఎంతో తెలివి ఉండాలి. మరి నువ్వేంటి మతిపోయిందా అంటావు? నాకు అర్థమైందిలే, నా మీదున్న చనువుతో అలా అనుంటావు. సరే, నువ్వు టెన్షన్ పడుతున్నావు గనక ముద్దు సీన్ల లాంటివి ఏమీ లేకుండా నేను జాగ్రత్త పడతానులే. అదే మన కథలో అంటున్నా. ఉంటాను, బాయ్, జాగ్రత్త. రే చెర్రీ, ఎందుకురా లేనిపోని ఐడియాలు ఇచ్చావు? నా కొంప ముంచుతున్నావు. నమస్తే మేడం. నమస్తే. నమస్తే. మనుషుల్ని చంపేవాడికి నమస్కారం ఏంటమ్మాయ్? మేడం, నేను చంపాల్సింది ఈవిడేనా? ఇదిగో, నువ్వు అలా భయపెట్టకూడదు. నువ్వు కోపండి అంటే ఒక మాట. చంపించాల్సిన వాళ్ళు చంపేవాళ్ళని కోడి పిల్లను చంకన పెట్టుకుని వచ్చినట్టు వెంట పెట్టుకుని వస్తారా ఏంటి? కొంచెం బుర్ర వాడయ్యా. మేడం, మీరు చెప్పిన వాళ్ళతో పాటు ఈవిడ్ని కూడా ఫ్రీగా చంపేస్తాను. మీకు ఓకేనా? ఏం పిన్ని, ఓకే చేయమంటావా? అయ్యో, ఏంటమ్మాయి, వాడు అడగడము బాగుంది, నువ్వు నన్ను అడగడము బాగుంది. వాడేమని ఇవ్వాలనుకుంటుంది గిఫ్టా? తీయాలనుకుంటుంది ప్రాణాలు, అది కూడా నా ప్రాణాలు కదా. అందుకే ఎక్కడ ఎంతలో ఉండాలో అంతలోనే ఉంటే బాగుంటుంది, లేకపోతేనే ప్రాణం మీదకి వస్తుంది. కరెక్టే. ఏంటి బాబు, నమస్కారం ఎందుకు అన్నందుకే కదా నీకు కోపం వచ్చింది? నేను కూడా నమస్కారం పెడతాను. నమస్కారం. ఎలా భరిస్తున్నారు మేడం? వరుసకి పిన్ అవుతుందిలే, దూర బంధు, తప్పడం లేదు. సరే, మ్యాటర్లోకి వద్దాం. చెప్పండి మేడం, ఎవరిని చంపాలి? నువ్వు చంపాల్సిన అమ్మాయి ఇదే. సరే, ఇంతకీ ఈ అమ్మాయి మీతోనే ఉంది కదా? ఉంది. నేను చూసుకుంటాను, మీరు వెళ్ళండి. ఎలా చంపుతావు? నేను ప్రొఫెషనల్ షూటర్ని మేడం. అమ్మో, దూరంగా ఏదైనా చెట్టు మీద ఉండి షూట్ చేసి అక్కడి నుంచి ఎస్కేప్ అయిపోతాను. నో, ఎస్కేప్ అయిపోయే లోపు నిన్ను పట్టుకోగలిగే ఫైటర్ కూడా ఇక్కడే ఉన్నాడు. నువ్వు దొరికితే మాకు రిస్క్. నేను ఏదో వంక మీద దీన్ని పార్కింగ్ ప్లేస్లో ఉన్న నా కార్ దగ్గరికి పంపిస్తాను. అక్కడి నుంచి నువ్వు దీన్ని దూరంగా తీసుకెళ్లి చంపే. కిడ్నాప్ అన్నమాట. ఇదే ఎక్కువ రిస్క్ మేడం. నేను ఒక్కడనే సరిపోను, నా మనసులో ఉన్నారు, వాళ్ళని కూడా పిలుస్తాను. పిలిపించు, ఎంతైనా నేను ఇస్తా. ఓకే మేడం.
ఐ విల్ వెయిట్ ఎట్ కార్ పార్కింగ్. ఓకే? హే బాబు, నీకు ఇంగ్లీష్ కూడా వచ్చా? చూడండి ముసలి మేడం, ఆకారాన్ని చూసి మనుషులు అంచనా వేయకండి. నేను షూటింగ్ లో PhD చేశాను. గర్ల్ ఫ్రెండ్ కోసం పార్ట్ టైం గా ఇలాంటివి చేస్తూ ఉంటాను. ఓకే? ఎళ్ళు బాబు ఎళ్ళు. అపూర్వ, నేను ఇంకా చాలా అప్డేట్ అవ్వాలి సుమి. అవుదులే గాని వెళ్దాం పద. శారదా, ఏంటండి? శారదా, మీరు కూడా వనభోజనాలకి రావడం, మనం ఇలా కలుసుకోవడం చాలా ఆనందంగా ఉంది. చాలా ఏళ్ల క్రితం నువ్వు, నేను, మన గగను ఇలాగే వెళ్ళేవాళ్ళం కదా. ఇప్పుడు ఆ గతం గురించి ఎందుకులేండి. అంటే అప్పట్లాగే మళ్ళీ నీతో కలిసి భోంచేయాలనుంది శారదా. భోజనం చెయ్యాలనుందా? ఎలా చేస్తారో? చాటుమాటుగా చూసి ఇలా టెంట్ వెనక్కొచ్చి భోంచేస్తారా? అలా భోజనం చేయటానికి ఒప్పుకొని నా కొడుకు దృష్టిలో నేను తగ్గాలా? అసలిలా అడగడానికి మీకు సిగ్గుందా? అది కాదు శారదా. ఏది కాదు? చాటుమాటుగా భోంచేయాల్సిన అవసరం నాకే ఉంది. అయినా ఆ శరత్చంద్ర దగ్గరికి వెళ్ళి ఇన్నాళ్ళు నా భార్య పిల్లలకు చేసిన అన్యాయం చాలు, ఇక చెయ్యలేను, వెళ్ళి వాళ్లతో కలిసి భోంచేసి వస్తాను అని ధైర్యంగా చెప్పగలరా? ఏదైనా అడిగే ముందు, ఆశపడే ముందు కొంచెం కూడా ఆలోచించరా? పెద్దింట్లో సర్వసుఖాలు అనుభవించవచ్చని మమ్మల్ని ఎలాగో రోడ్డు మీద వదిలేసి వెళ్లారు కదా, సుఖపడుతున్నారు కదా, ఆ ఫ్యామిలీతో ఆనందంగా ఉన్నారు కదా. అంతకు మించి ఏమీ ఆలోచించకండి. ఇంతకు మించి మిమ్మల్ని అసహించుకునేలా అస్సలు చేయకండి. ఎంత చెప్పినా నీ బుద్ధి మారదా? మనిషికొక మాట, గొడ్డుకొక దెబ్బ అంటారు. ఆ మాటే నీకు వర్తించదు. ఎందుకంటే నువ్వు మనిషివి కాదు కాబట్టి. సిగ్గు, శరం, చీవు, నెత్తురు లేదు కాబట్టి. అవునులే, విలాసాలకు అలవాటు పడిపోయి అలాంటివి ఉంటాయన్న విషయం ఎప్పుడు మర్చిపోయావు నువ్వు. నేను చెప్పే జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.